హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు వీడియో ఏంటంటేనండి, నేను ఆవకాయ పెట్టాను. ఫస్ట్ టైం పెట్టాను అనమాట. అదే వీడియో ఈరోజు నేనైతే యూట్యూబ్లో చూసి ట్రై చేస్తున్నానండి. 20 కాయలు తీసుకున్నానండి. 20 కాయలు తీసుకున్న తర్వాత వాటర్లో వేసి నానబెట్టుకున్నాను ఒక 1 అవర్. నానబెట్టుకున్న తర్వాత ఇలా బాగా కడుక్కోవాలి. కడిగేసి ఒక పళ్ళెంలోకి తీసుకున్న తర్వాత ఒక కాటన్ గుడ్డతో ఇలా తుడుచుకున్నాను. అన్నీ తుడిచిన తర్వాత ఇలా ముక్కలు కోసుకోవాలి. ఇలా ముక్కలు కోసుకున్న తర్వాత ఇందులో లోపల చిన్న పొర ఉంటుందండి, ఆ పొర కూడా తీసుకోవాలి. నేనైతే కొలతలతో తీసుకోలేదండి, ఇలా కాయల లెక్క ప్రకారం తీసుకున్నాను. ఇవ్వండి, ఇన్ని ముక్కలు అయ్యాయి. ఇవి రెండు సగాలుగా తీసుకున్నాను, ఎందుకంటే ఒక పెద్ద పళ్ళెం లేదు కలపడానికి. దీనికైతే 1/2 కిలో ఆవాలు తీసుకున్నానండి, 100 గ్రాముల మెంతులు తీసుకున్నాను, కేజీ సాల్ట్ తీసుకున్నాను, 1/2 కేజీ కారం తీసుకున్నాను. ఇవైతే నేను సగం సగం చేసుకున్నానండి, ఎందుకంటే పెద్దది లేకపోవడం వల్ల 2 సార్లు కలపాల్సి వచ్చింది. ఇవన్నీ మిక్స్ చేసుకున్నాను బాగాన. ఇందులో ఆయిల్ వేసిన వీడియో మిస్ అయిందండి, సగం ఆయిల్ వేసుకున్నాను. ఇందులో కేజీ ఆయిల్లో 1/2 కేజీ వెనక్కి వదిలేసాను. ఇందులో కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. పసుపు అంటే ఒక పెద్ద స్పూన్ వేసుకున్నాను. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ ముక్కలన్నీ వేసేసుకోవాలి. బాగా కలిపేసుకున్నానండి. మొత్తంగా కలిపేసిన తర్వాత ఒక ప్లాస్టిక్ బకెట్ తీసుకున్నాను. కలుపుకున్నదంతా బకెట్లో వేసేసుకున్నానండి. ఇంకా ఉన్న సగం కూడా సేమ్ ఇలాగే చేశానండి. ఆవపిండి, మెంతిపిండి, సాల్ట్, కారం అండి. మిగిలిన ఆయిల్ ఉంచాను కదండి ఇందాక, ఆయిల్ కూడా వేసేసాను. కొంచెం పసుపు వేసుకున్నాను. బాగా కలిపేసుకున్న తర్వాత ఈ ముక్కలు తీసి అందులో వేసేసాను. బాగా కలిపిన తర్వాత ఈ డబ్బాలో వేసేసానండి. అది కూడా ఈ 2 డబ్బాల్లో పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ డేకి బాగా తగ్గిందండి ఆవకాయ. ఈ 2 కలిపి ఒక పళ్ళెంలో వంపేసాను. 1/2 కిలో వెల్లుల్లిపాయలు తీసుకున్నాను. వెల్లుల్లిపాయలు పొట్టు తీసేసినాయి 1/2 కేజీ తీసుకుని ఇందులో కలిపేసి 2 కలిపేసాను అనమాట. ఇప్పుడు ఈ 2 కలిపేసి ఒక బకెట్లోనే సరిపోయింది. ఆయిల్, ఉప్పు అన్నీ సరిపోయాయండి, కారం. ఇవ్వండి, 3 రోజుల తర్వాత ఇలా అయ్యింది. చాలా బాగా వచ్చిందండి. ఫస్ట్ టైం పెట్టినా సరే టేస్ట్ చాలా బాగుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎలా ఉందో చెప్పండి అందరూ.